పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. వ్యాకరణ బోధన పద్ధతుల్లోనే అతి కఠినమైనటువంటి టాపిక్ వ్యాకరణ బోధన. పద్య బోధన తర్వాత ఎక్కువ ప్రశ్నలు అడగదగినటువంటి టాపిక్ ఈ యొక్క వ్యాకరణ బోధనే. అసలు గత డిఎస్సిలో పద్యంలో 7 ప్రశ్నలు వస్తే వ్యాకరణ బోధనలో 8 ప్రశ్నలు వచ్చాయి. టెట్లో ప్రతిసారి వ్యాకరణం రకాలపైన, వ్యాకరణ బోధన పద్ధతులపైన, అన్నింటిపైన అడగడం గమనించవచ్చు. కాబట్టి మీరు పద్యం తర్వాత ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసినటువంటి టాపిక్ వ్యాకరణ బోధన. ఓకే, మరి ఈ వ్యాకరణ బోధనలో భాగంగా ముందుగా వ్యాక్రియంతే శబ్ద అనేన ఇతి వ్యాకరణం అంటారు. వ్యాక్రియంతే శబ్ద అనేన ఇతి వ్యాకరణము అంటారు. అంటే దీనికి ఏమని అర్థం అంటే, వ్యాకరణం శబ్దాలను ప్రకృతి, ప్రత్యయం అని 2 అంశాలుగా విభజిస్తుందండి. ప్రకృతి, ప్రత్యయము అనేటువంటి 2 అంశాలుగా విభజిస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు చూడండి, ప్రకృతి అంటే అర్థం ఏంటి మీకు అందరూ తెలుసు. ప్రకృతి సంస్కృతము, ప్రాకృతమైనటువంటి పదాలను ప్రకృతము, వీటినే తస్తమాలు, తత్ ప్లస్ సమము, సంస్కృతానికి ప్రాకృతానికి సమానమైన పదాలను ప్రకృతులు అంటాం. ఇప్పుడు రామః, వనః, వృక్షః ఇవంతా కూడా సంస్కృత ప్రాకృత పదాలు. మరి ఈ ప్రకృతి పదాలకు విభక్తి ప్రత్యయాలు కలిస్తే, ఇప్పుడు రామఃకి డు చేర్చడం వల్ల ప్రథమ విభక్తిలో తెలుగులో ఏ పదం ఏర్పాటు చేసుకున్నాం? రాముడు. వనః వనము, వృక్షః వృక్షము. ఇలా భాష వ్యాక్రియంతే శబ్ద అనేన ఇతి వ్యాకరణం అంటే, భాష అంటే వ్యాకరణం శబ్దాలను 2 అంశాలుగా విభజిస్తుంది. ఒకటి ప్రకృతి, 2 ప్రత్యయం. ఓకే, నెక్స్ట్ అండి చూడండి మిత్రమా, ఎస్జిటి, పీజీటీ, టీజీటీ వాళ్ళకి ఈ ఇంట్రొడక్షన్లోనే ప్రశ్నలు ఇస్తున్నారు. అది ఎలా ఇస్తున్నారు చూడండి. మరి తర్వాత పాయింట్, ఒక భాషలో వర్ణ నిర్మాణం, ఒక భాషలో వర్ణ నిర్మాణం, పద నిర్మాణం, వాక్య నిర్మాణం మొదలగు నియమాలను తెలిపేది వ్యాకరణం. ఒక భాషలో వర్ణ నిర్మాణం, పద నిర్మాణం, వాక్య నిర్మాణ నియమాలను తెలిపేది వ్యాకరణం. ఇలానే ఇచ్చాడు ప్రశ్న. ఏమని ఇచ్చాడంటే, ఒక భాషలో వర్ణ నిర్మాణం, పద నిర్మాణం, వాక్య నిర్మాణ నియమాలను తెలిపేది అని ఇచ్చాడు. పద్యము, గద్యము, వ్యాసము, వ్యాకరణం అని ఇచ్చాడు. ఏమని ఆన్సర్ పెట్టాలి? వ్యాకరణం. ఓకే, మరి వర్ణ నిర్మాణం. మరి వర్ణ నిర్మాణము అంటే, ఇప్పుడు చిన్నయేసూరి బాల వ్యాకరణంలో అచ్చ తెనుగునకు వర్ణములు 36 అన్నాడు. అచ్చ తెనుగునకు వర్ణములు ఎన్ని అని చెప్పాడు? 36. అయితే ఇప్పుడు మన ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని? 56. మరి 36 అక్షరాలు 56 ఎలా అయ్యాయి? ఆ నియమాలను తెలియజేసేదే వ్యాకరణం. నెక్స్ట్ పద నిర్మాణం. ఇప్పుడే చూసాం పద నిర్మాణం అనేది, ఇప్పుడే చూసాం. ఆ పద నిర్మాణం అంటే ప్రకృతిలోకి ప్రత్యయాలు చేరితే ఏమి ఏర్పడతాయని చెప్పాను? పదాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వాక్య నిర్మాణం. వాక్యం ఎలా ఏర్పడుతుంది? కర్త, కర్మ, క్రియ. తెలుగులో వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది?
కర్త, కర్మ, క్రియ. చూడండి, ఒక భాషలో వర్ణ నిర్మాణము, పద నిర్మాణము, వాక్య నిర్మాణ నియమాలు తెలిపేది అని ఇస్తే ఏమని పెట్టాలి ఆన్సరు? వ్యాకరణ బోధన. ఓకే, నెక్స్ట్ ఇది ఇచ్చారండి. తెలంగాణ టీజీటీ పీజీటీ మెథడాలజీ ఎక్కడైనా ఒకటే. ఏమని ఇచ్చారంటే భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని తెలిపేది. భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని తెలిపేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని తెలిపేది. నిర్దిష్ట అంటే ఖచ్చితమైన అని అర్థం అండి. నిర్దిష్ట అంటే ఖచ్చితమైన అని అర్థం. చూడండి, ఒక భాష యొక్క ఖచ్చితమైన రూపాన్ని తెలిపేది అంటే కూడా వ్యాకరణం అనే పెట్టాలి. నెక్స్ట్ పాయింట్ అండి, ఒక కాలంలో ఉన్న భాషను గురించి వివరించేది వ్యాకరణం. ఒక కాలంలో ఉన్న భాషను గురించి వివరించేది వ్యాకరణం అంటే వర్ణనాత్మక వ్యాకరణం అంటాను. మళ్ళీ తర్వాత రకాల్లో చూద్దాం. ఒక కాలంలో ఉన్న భాషను గురించి వివరించేది వ్యాకరణము. ఇవన్నీ కూడా వ్యాకరణ నిర్వచనాలు ఇంకా ఉన్నాయి. చూడండి, వ్యాక్రియంతే శబ్ద అనేన ఇది వ్యాకరణం. వ్యాకరణం అనేది పదాలను రెండు విధాలుగా విభజిస్తుంది: ప్రకృతులు, ప్రత్యయాలు. నెక్స్ట్, ఒక భాషలో వర్ణ నిర్మాణము, పద నిర్మాణము, వాక్య నిర్మాణం తెలిపేది అంటే ఏమని చెప్పాలా? వ్యాకరణము. ఒక భాష యొక్క నిర్దిష్ట రూపం, ఖచ్చితమైన రూపంతో సూత్రము ఇలానే ఉండాలంటే గ్రాంధిక భాష ఏం చేస్తుంది? వ్యాకరణ నియమాలు ఖచ్చితంగా పాటించే భాష గ్రాంధిక భాష. నెక్స్ట్, ఒక కాలంలో ఉన్న భాషను వివరించేది. ఇప్పుడు నన్నయ్య కాలం నాటి భాష తెలుసుకోవాలంటే ఏం చూడాలా? ఆంధ్ర శబ్ద చింతామణి చూడాలి. వ్యాకరణం ఆధారం. కాబట్టి అయితే వ్యాకరణానికి మూలం భాషే. కానీ ఇప్పుడు వ్యాకరణానికి మూలం ఏం ఉండాలా? భాష ఉండాలి. అంతేగాని భాషకు మూలం వ్యాకరణం కాదు. ముందు వ్యాకరణం పుట్టలేదు, భాష పుట్టాక వ్యాకరణం పుట్టింది. ఆ భాషకు తగ్గట్టు నియమాలు మనం పెట్టుకున్నాం. ఓకే, కాబట్టి భాషకు మూలం వ్యాకరణం కాదు. వ్యాకరణానికి మూలం భాష ఉండొచ్చు, కానీ భాషకు మూలం వ్యాకరణం కాదు. ఓకే, తర్వాత వ్యాకృతిని వివరించేది వ్యాకరణము. వ్యాకృతిని వివరించేది వ్యాకరణము. వ్యాకృతిని వివరించేది వ్యాకరణము. చూడండి, ఇలానే ఇస్తారండి. వ్యాకృతిని వివరించేదని ఇస్తాడు. మనం ఏమైనా ఆన్సర్ పెట్టాలంటే సబ్జెక్ట్ పైన పట్టు ఉండాలి. ప్రతి లైను గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. వ్యాకృతిని వివరించేది వ్యాకరణము. వ్యాకృతి అంటే అర్థము విశిష్టమైన ఆకృతి. వ్యాకృతి అంటే అర్థం ఏంటండి? విశిష్టమైన ఆకృతి. వ్యాకృతి అంటే అర్థం ఏంటండి? ఒక విశిష్టమైన ఆకృతి అని అర్థం. ఏంటి సార్ విశిష్టమైన ఆకృతి అంటే? ఇప్పుడు అన్నీ సందులే, అన్నీ సమాసాలే, అలంకారాలే. కానీ ఇప్పుడు ఛందస్సు తీసుకుందాం. ఉత్పలమాల. ఉత్పలమాలకి ఒక పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? యతిస్థానం ఎన్నో అక్షరం తేలుతుంది? చంపకమాలకి 21 అక్షరాలు ఉంటాయి, 11 అక్షరాన్ని చెల్లుతుంది. మరి శార్దూలం, మతేమం 4 వృత్త పద్యాలే. ఒకటేమో 10, ఒకటేమో 11, ఇంకోటి 13, ఇంకోటి 14. అంటే చూడండి, చూడడానికి అన్ని పద్యాలే, ఛందస్సే, కానీ ఒక విశిష్టమైన ఆకృతి. వృత్యానుప్రాస వేరు, చేకానుప్రాస వేరు, లాటానుప్రాస వేరు, అన్ని సంధులే. ఉత్వ సంధి వేరు, సవర్ణ దీర్ఘ సంధి వేరు. కాబట్టి ఒక విశిష్టమైన ఆకృతి కలిగినది వ్యాకరణము. ఓకే, భాషలో ఒక పదప్రయోగం, భాషలో ఒక పదప్రయోగం సాధువో అసాధువో, సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది వ్యాకరణం. సహేతుకంగా తెలిపేది వ్యాకరణం. భాషలో ఒక పదప్రయోగం సాధువో అసాధువో
సహేతుకంగా తెలిపేది. ఇది కూడా ఇచ్చాడండి. భాషలో ఒక పదం అనేటువంటిది అవి సాధువుల అసాధువుల సహేతుకంగా తెలిపేది వ్యాకరణం. సాధువు అంటే గ్రాంధిక భాషా పదాలు. సాధువు అంటే అర్థం ఏంటండి? గ్రాంధిక భాషా పదాలు. అసాధువులు అంటే వ్యవహారిక భాషా పదాలు. వ్యవహారిక భాషా పదాలు. చూడండి ఇక్కడ ఏంటంటే గ్రాంధిక భాషా పదాలు అంటే వ్యాకరణ నియమాలను ఖచ్చితంగా పాటించే భాష, అది మార్పులకు ఒప్పుకోదు. నిత్య వ్యవహారానికి ఉపయోగించేది వ్యావహారిక భాష. కాబట్టి భాషలో ఒక పదం అది గ్రాంధిక భాషా పదమా వ్యవహారిక భాషా పదమా అని దేని ద్వారా తెలుసుకోగలుగుతాం? వ్యాకరణ బోధన ద్వారానే తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. వ్యాకరణాన్ని ప్రయోగ శరణం వ్యాకరణం అంటారండి. వ్యాకరణాన్ని ప్రయోగ శరణం వ్యాకరణము అంటారు. జాగ్రత్తగా చూడండి. వ్యాకరణాన్ని ఏమంటారు? ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్లో టెట్లోనే అనుకుంటా రీసెంట్గా ప్రయోగ శరణం అంతే, ఇంకేమీ ఇవ్వాల. కింద పద్యము గద్యము వ్యాసం వ్యాకరణం అని ఇచ్చాడు. ప్రయోగం శరణం అని దేన్ని అంటామంటే వ్యాకరణం అని అంటాం. ఇక్కడ చూడండి, ప్రయోగ శరణము వ్యాకరణము అంటే అర్థం ఏంటంటే కవులు రచయితలు తాము భాషను రచించడానికి కవులు రచయితలు తాము భాషను రచించడానికి ఏ ఏ సూత్రాలు ఏ ఏ నియమాలు ప్రయోగించారో తెలియజేసేదాన్నే వ్యాకరణము అంటారని. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. వ్యాకరణాన్ని ప్రయోగం శరణం వ్యాకరణం అంటారు. అక్కడే చూడండి, ఎన్నోసార్లు ఇచ్చారు. మళ్ళీ బోధనా పద్ధతుల్లో కూడా అవసరం, ప్రయోగ పద్ధతి గుర్తుపెట్టుకోండి. వ్యాకరణాన్ని ప్రయోగ శరణం వ్యాకరణం అంటే ప్రాచీన కవులు రచయితలు తాము భాషను రచించడానికి. ఇప్పుడు నన్నయ్యను తీసుకుందాం. రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని రాయమన్నప్పుడు ఆయన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం ఒక బుక్ రాసుకున్నాడు. భారతానికంటే ముందు ఏం రాశాడు? 82 ఆర్యవృత్తాలతో 258 సూత్రాలతో ఆంధ్ర శబ్ద చింతామణి రాశాడు. ముందు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ నియమ నిబంధనలు గల బుక్ రాసుకొని దాని ఆధారంగా ఏం చేశాడు? భారతాన్ని రచించాడు. కాబట్టి ఆయన ఆ నియమాలు పాటించాడు. కాబట్టి ఒక కవులు రచయితలు తాము భాషను ఎలా ప్రయోగించారో ఏ ఏ సూత్రాలు నియమాలు పాటించారో తెలియజేసేదాన్నే వ్యాకరణం అంటాం. ఈ 3 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యాకృతిని వివరించేది వ్యాకరణం అంటే విశిష్టమైన ఆకృతి. ఒక భాషలో పదప్రయోగం సాధువులు అసాధువులు అని తెలిపేదని ఇస్తాడు. సాధువులు అంటే ఏ భాషా పదాలు? గ్రాంధిక భాషా పదాలు. అసాధువులు అంటే ఏ భాషా పదాలు? వ్యవహారిక భాషా పదాలు. తర్వాత ప్రయోగ శరణం వ్యాకరణము అంటారు. ప్రయోగ శరణం అంటే కవులు రచయితలు తాము భాషను రచించడానికి ఏ ఏ సూత్రాలు నియమాలు పాటించారో తెలియజేసేదాన్నే వ్యాకరణము అంటారు. ఓకే, తర్వాత ధ్వని, ఉచ్చారణ, అర్థం, వాటి యొక్క భావం మొదలగు వాటిని తెలియచేసేది వ్యాకరణము. ఒక ధ్వని, ఆ ధ్వనిని ఎలా ఉచ్చరించాలా, ఆ పదాన్ని ఎలా పలకాలా, ఆ పదం యొక్క అర్థం ఏంటి, ఈ నియమాలన్నీ కూడా తెలియజేసేది వ్యాకరణ బోధన. వాడు ఇలానే వచ్చు ధ్వని, ఆ ధ్వని ఎలా ఉచ్చరించాలా, ఆ పదము ఆ పదానికి అర్థం ఏంటి, వీటినంతా కూడా తెలియజేసేదాన్ని ఏమంటామంటే వ్యాకరణ బోధన అంటామండి. అయితే మనకు 2011 ఏపీఎస్ఈఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం చెప్పిందంటే దీని ఆధారంగా భాషా బోధన ఆధార పత్రము, భాషా బోధన ఆధార పత్రము అనే దాన్ని సిద్ధం చేసింది. వీటిలో భాషాభ్యసనం ద్వారా సాధించాల్సిన ఫలితాలను గురించి పేర్కొన్నారు.
భాషాభ్యసనం ద్వారా సాధించాల్సినటువంటి ఫలితాలను గురించి పేర్కొన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రము, దీని ఆధారంగా భాషా బోధన ఆధార పత్రాన్ని తయారు చేశారు. 18 ఆధార బోధనా పత్రాలను. వాటిల్లో ఒక సూత్రము భాషాభ్యసనం ద్వారా సాధించాల్సిన ఫలితాన్ని తెలియజేశారు. వాటిలో ఒక ఫలితమే అధిభాషా స్పృహను పొందడం, అధిభాషా స్పృహను పెంపొందించడం. అధిభాషా స్పృహ అంటే మీకు గద్య బోధనలో కూడా రేఖా మాత్రం పరిచయం చేసి ఉంటాను, దీని గురించి చెప్పు ఉండను. ఈ అధిభాషా స్పృహ అనే పదాన్ని 1974లో కోర్ట్నీ సెడ్జన్ అనే అతను ప్రయోగించాడు. కోర్ట్నీ సెడ్జన్ అనేటువంటి అతను ఈ అధిభాషా స్పృహ, మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్, మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్, మెటాలింగ్విస్టిక్ అవేర్నెస్ అనేటువంటి దాన్ని పేర్కొన్నాడు. ఏమీ లేదండి, అధిభాషా స్పృహ అంటే అర్థం ఏంటంటే భాషను గురించి వివరించే పదజాలంపై అవగాహన, భాషను గురించి వివరించే పదజాలంపై అవగాహన, భాషను గురించి వివరించే పదజాలంపై అవగాహన కలిగి ఉండడం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏపీఎస్సిఎఫ్ 2011 భాషా బోధన ఆధార పత్రం భాషాభ్యసనం ద్వారా సాధించాల్సిన ఫలితాలు చెప్పింది. ఆ ఫలితాల్లో ఒకటే అధిభాషా స్పృహ. ఈ అధిభాషా స్పృహ అనేటువంటి పదాన్ని 1974లో కోర్ట్నీ సెడ్జన్ అనేటువంటి అతను ఉపయోగించాడు. మరి అధిభాషా స్పృహ అంటే అర్థం ఏంటంటే భాషను గురించి వివరించే పదజాలంపైన అవగాహన, అంటే కర్త, కర్మ, క్రియ, భాషా భాగాలు, ఛందస్సు, అలంకారాలు, సందులు, సమాసాలు వీటన్నింటిపైన అవగాహన కలిగి ఉండడమే అధిభాషా స్పృహ. అందుకే నూతన విద్యా విధానం 2020 కూడా ఏం చెప్పిందంటే ఎక్కువగా పదజాలానికి, భాషాంశాలకి ఎక్కువ ప్రాధాన్యత కేటాయించింది. నూతన పాఠ్యపుస్తకాల్లో కూడా ఎక్కువగా దేనికి కేటాయించారు? యొక్క పదజాలము, భాషాంశాలకి. కాబట్టి వీటి గురించి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ అండి, పాణిని. పాణిని అష్టాధ్యాయిలో ఏం చెప్పాడంటే శబ్దాలను శాసించేది వ్యాకరణము. పాణిని అష్టాధ్యాయిలో శబ్దాలను శాసించేది వ్యాకరణము. మనం పాణిని గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం. భారతీయ తాత్విక దృక్పథాల్లో అష్టాధ్యాయి రాశాడు, అక్కడే ఉంది. అష్టాధ్యాయి 8 అధ్యాయాలు, 1000 శ్లోకాలు, 4000 సూత్రాలను కూడా చెప్పుకున్నాం. గుణపాదం, ధాతుపాదం, ఉపాధి పాదం అని. మరి పాణిని అష్టాధ్యాయిలో శబ్దాలను శాసించేది వ్యాకరణము అన్నాడని. ఓకే, నెక్స్ట్ ఈ వ్యాకరణానికి సంబంధించి ఈ వ్యాకరణాన్ని గ్రీకు భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం గ్రామర్. గ్రీకు భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం గ్రామర్. గ్రామర్ అంటే దీనికి అర్థం లిఖితాక్షరం. గ్రీకు భాషలో వ్యాకరణము అనే అర్థం ఇచ్చేటటువంటి ఒక పదము గ్రామర్. గ్రామర్కి ఏమని అర్థం అంటే లిఖితాక్షరము అని అర్థం. ఇక్కడ గ్రామర్ అనేటువంటి పదం గ్రాఫైన్ అనే క్రియ నుంచి పుట్టింది. గ్రాఫైన్ అంటే అనే క్రియ నుంచి పుట్టింది. దీనికి ఏమని అర్థం అంటే గీయడము, రాయడము అని అర్థం. గీయడము, రాయడము అని అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి.
గ్రీకు భాషలో వ్యాకరణం అని అర్థం ఇచ్చేటువంటి పదం ఏంటి? గ్రామర్. గ్రామర్ అంటే లిఖిత అక్షరం. ఇది ఏ క్రియ నుంచి పుట్టింది? గ్రాఫైన్ అనే క్రియ నుంచి పుట్టింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గ్రాఫైన్ అనే క్రియ నుంచి పుట్టింది గ్రామర్ అనేటువంటి పదం, గ్రీకు భాషా పదం. ఓకే, ఈ గ్రాఫైన్కి ఇది ఏకవచన పదం. గ్రాఫైన్కి బహువచన రూపమైన గ్రాఫైన్కి బహువచన రూపము గ్రామాట. గ్రామాట చూడండి, ఇది ఏకవచనము. గ్రాఫైన్కి బహువచన రూపం ఏంటంటే గ్రామాట. మరి గ్రామాట అంటే అక్షరాలు. అక్షరాలు. ఇది వర్ధ వ్యాకోచం పొంది వర్ణమాల. వర్ణమాల. లేఖన పద్ధతులు. లేఖన పద్ధతులు. భాషను నేర్చుకునే పద్ధతులు. భాషను నేర్చుకునే పద్ధతులు. అని అర్ధ వ్యాకోచం పొందిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్గా ఉంటుంది, దానికి క్లియర్గా చెప్తున్నాను చూడండి. గ్రీకు భాషలో వ్యాకరణం అర్థం పదం ఏమన్నాం? గ్రామర్. గ్రామర్ అంటే లిఖిత అక్షరం. అది ఏ క్రియ నుంచి పుట్టింది? గ్రాఫైన్ అనే క్రియ నుంచి పుట్టింది. గ్రాఫులు ఏం చేస్తాం మనం? అట్లా గుర్తుపెట్టుకో. గ్రాఫ్ ఏం చేస్తావు? గీస్తావు, రాస్తావు. గ్రాఫులు గీస్తాం కదా, అలా గుర్తుపెట్టుకో. గ్రాఫైన్, గ్రాఫ్స్, గీయడం, రాయడం, గ్రాఫ్స్. ఇది క్రియాపదం. మరి నెక్స్ట్ ఏంటంటే ఇది ఏకవచనము. మరి ఈ గ్రాఫైన్కి బహువచన రూప పదము ఈ గ్రామాట అనేటువంటిది. గ్రామాట అంటే అక్షరాలు అని అర్థం. అది అర్ధవ్యాకోచం పొంది వర్ణమాల, లేఖన పద్ధతులు, భాషను నేర్చుకునే పద్ధతులు అనే రూపాంతరాలు పొందింది. ఈ గ్రామాట లాటిన్ భాషలో లాటిన్ భాషలో గ్రామాటికస్గా మారింది. గ్రామాటికస్గా మారింది. దీని నుంచి గ్రామర్ అనే ఆంగ్ల పదం పుట్టింది. ఇదే వాడిచ్చింది టెక్స్ట్ బుక్లో 2010లో వచ్చినటువంటి డిఎడ్ బుక్లో ఉంటుంది. అవే ప్రామాణికం మనకు. మరి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్కి ఏం అవకాశం లేదు. సార్ ఇక్కడేమో గ్రీక్ పదం అన్నారు, ఇక్కడ లాటిన్ పదం అంటున్నారు, ఎగ్జామ్లో వస్తే ఏం పెట్టాలా? క్లారిటీగా చూడండి. గ్రాఫైన్ అనేటువంటి దాన్ని పుట్టింది గ్రామర్ అనే గ్రీక్ పదం. గ్రామాటికస్ అనే లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది గ్రామర్ అనే ఆంగ్ల పదం. అలా గుర్తుపెట్టుకో. గ్రామాటికస్ అయితే లాటిన్ భాషా పదం, గ్రాఫైన్ అయితే గ్రీకు భాషా పదం. అలా లింక్ చేసుకో. భలే కన్ఫ్యూజన్గా ఇచ్చున్నాడు టెక్స్ట్ బుక్లో. కాబట్టి టెక్స్ట్ బుక్ గమనించండి, ఆడు ఎలా ఉందో అలానే చెప్పాను. మరొకసారి క్లియర్గా చెప్తాను. గ్రీకు భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం ఏంటి? గ్రామర్. దానికి ఏమని అర్థం అని చెప్పాను? లిఖితాక్షరం. దీని ఏ క్రియ నుంచి పుట్టింది? గ్రాఫైన్ అనే క్రియ నుంచి పుట్టింది. క్రియలే భాషకు మూలం అని చెప్పాం కదా, ధాతువాదం, యాస్కాచార్యుడు. చూడండి, గ్రాఫైన్ అంటే గీయడము, రాయడం అని అర్థం. దీనికి బహువచన రూపము గ్రామాట. బహు చాలా వచ్చాయి. అక్షరాలు, వర్ణమాల, లేఖన పద్ధతులు, భాష నేర్చుకునే పద్ధతులు. మరి గ్రామాట లాటిన్ భాషలో ఏంగా మారింది? గ్రామాటికస్గా మారిపోయింది. మరి దీని నుంచి ఆంగ్ల పదమైన గ్రామర్ పుట్టింది అని ఇచ్చాడు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఈ యొక్క వ్యాకరణ బోధనకు సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. ప్రముఖ వ్యాకరణ గ్రంథాలు. ప్రముఖ వ్యాకరణ గ్రంథాలు. కొన్ని వ్యాకరణ అలంకార శాస్త్ర గ్రంథాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రముఖ వ్యాకరణ గ్రంథాలు. ఓకే, ముందుగా నన్నయ. 11వ శతాబ్దం. 11వ శతాబ్దము ఈయన రచించినది ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర శబ్ద చింతామణి 82
ఆర్యవృత్తాలతో 82 ఆర్యవృత్తాలతో 258 సూత్రాలతో ఆంధ్ర శబ్ద చింతామణి రాశాడు. దీంట్లోనే విశ్వశ్రేయ కావ్యం అని ఉంది. కాబట్టి నన్నయ్య తెలుగు భాష కోసం సంస్కృతంలో రాయబడిన వ్యాకరణ గ్రంథం. ఎందుకంటే తెలుగు భాష ఒకసారి తెలంగాణలోనూ ఇచ్చారు, తెలంగాణ కంటెంట్లో ఇచ్చారు. తెలుగు భాష అధికంగా ఏ భాషా ప్రభావానికి లోనైంది అని ఇచ్చాడు. తెలుగు భాష ఏ భాషా ప్రభావానికి లోనైంది? సంస్కృత భాషా ప్రభావానికి లోనైంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆయన భారతాన్ని రాయడానికి ముందు ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. కాబట్టి ఇది తెలుగు భాష కోసం సంస్కృతంలో రాయబడిన వ్యాకరణ గ్రంథం. ఓకే, నెక్స్ట్ 2 కేతన. కేతన 1200 1280. ఇయర్స్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు అవసరం, ఈ ఒక నలుగురు గురించి కొంచెం బాగా తెలుసుకోవాలి. కేతన ఆంధ్ర భాషా భూషణం. ఆంధ్ర భాషా భూషణం. ఆంధ్ర భాషా భూషణం తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం అండి. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథము అంటారు. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణము అంటారు. ఇది పద్య రూపంలో వెలువడినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. 196 పద్యాలు ఉంటాయండి దీంట్లో. 196 పద్యాలు ఉంటాయి. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం అంటే తెలుగు భాష కోసం తెలుగులోనే రాయబడిన వ్యాకరణ గ్రంథం. మరి ఇది తెలుగు భాష కోసము సంస్కృతంలో విరచితమైనటువంటిది. కాబట్టి కేతన, ఈ కేతన ఆంధ్ర భాషా భూషణము మరి సుమారు 1250 ఆ ప్రాంతంలో రాశాడు. ఈ ఆంధ్ర భాషా భూషణంలో 196 పద్యాలు ఉంటాయండి. కాబట్టి తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం అంటే ఏమని పెట్టాలి? కేతన ఆంధ్ర భాషా భూషణం. చూడండి, సంస్కృత భాష ప్రభావంతో అంటే తెలుగులోకి వచ్చిన మొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. తెలుగు భాష కోసం తెలుగులోనే రాయబడింది ఆంధ్ర భాషా భూషణం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ తేడా. తెలుగు భాష కోసం సంస్కృతంలో వచ్చిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. ఇది స్వచ్ఛందంగా తెలుగులోకే వచ్చింది, తెలుగులో నుంచి. అందుకే స్వతంత్ర వ్యాకరణ గ్రంథం, తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం. ఓకే, నెక్స్ట్ 3 బహుజనపల్లి సీతారామాచార్యులు. బహుజనపల్లి సీతారామాచార్యులు 1827-91. ఈయనది ప్రౌఢ వ్యాకరణము. ప్రౌఢ వ్యాకరణము. మరి ఈయన రాసినటువంటి శబ్దరత్నాకరం తెలుగు డిక్షనరీ పైన ఆయన ఫోటో ఏదో ఉంటుంది, 92 అని ఉంటుంది. ఓకే, గమనించండి. బహుజనపల్లి సీతారామాచార్యులు 1827-91 ప్రౌఢ వ్యాకరణము. ఓకే, నెక్స్ట్ పరవస్తు చిన్నయ్య సూరి. పరవస్తు చిన్నయ్య సూరి 1806-62 ఈయన రచించినది బాల వ్యాకరణము. బాల వ్యాకరణము ఇది అడిగాడండి. ఫస్ట్ టైం టెట్ పెట్టినప్పుడు 2011 జూన్లో జరిగింది, 30వ తేదీ జరిగింది. 2011లో ఫస్ట్ టెట్ పెట్టినప్పుడు ఏమని ఇచ్చాడంటే, నేటి విద్యార్థులకు, నేటి ఆధునిక విద్యార్థులు ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం ఏదని ఇప్పుడు చెప్పిన 4 ఆప్షన్స్లో ఇచ్చాడు. ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషా భూషణము, ప్రౌఢ వ్యాకరణము, బాల వ్యాకరణం. నేటి విద్యార్థులు చదివేది ఏంటి? బాల వ్యాకరణం. మనం చదివేది బాల వ్యాకరణం. ఓకే, నెక్స్ట్ మరికొన్ని అదనపు గ్రంథాలు చూద్దాం. ఈ 4 ఎస్జిటి కూడా మనకు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఇంకా కొన్ని అదనపు అంశాలు కూడా మనం తెలుసుకుందాం. ఓకే, కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం అలంకార సంగ్రహము. అలంకార సంగ్రహము. నెక్స్ట్ అండి భట్టుమూర్తి. భట్టుమూర్తి రామరాజభూషణుడు. భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహము. కావ్యాలంకార సంగ్రహము. దీనే
నరసభూపాలీయము అని కూడా అంటారు. నరసభూపాలీయము ఇది 5 ఆశ్వాసాలు కలిగిన అలంకార శాస్త్ర గ్రంథం. 5 ఆశ్వాసాలు కలిగినటువంటి అలంకార శాస్త్ర గ్రంథము భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహం. నెక్స్ట్ అండి, జయదేవుడు. జయదేవుడు చంద్రాలోకం. జయదేవుడు చంద్రాలోకం. నెక్స్ట్ అడిదము సూరకవి. అడిదము సూరకవి ఆంధ్ర చంద్రాలోకము. ఆంధ్ర చంద్రాలోకము. రెండో ఒక చోట చెప్పాను చూడండి. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం అలంకార సంగ్రహం, భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహం, దానికి మరొక పేరేంటి నరసభూపాలీయము, దానికి అలంకార శాస్త్ర గ్రంథం. నెక్స్ట్ జయదేవుడు చూడండి. జయదేవుడు లోకం అంటే శ్రీలంక గుర్తుపెట్టుకో. జయసూర్య చంద్రపాలు ఇద్దరు కూడా శ్రీలంకకు దేవుడు లాంటి వాళ్ళు, అలా గుర్తుపెట్టుకో క్రికెట్కి. జయదేవుడు చంద్రాలోకము. అడిదం సూరకవి ఆంధ్ర చంద్రాలోకం. అడిదం సూరకవి ఆంధ్ర చంద్రాలోకం. ఇవి అట్లా లింక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అండి, అప్పకవి. అప్పకవి అప్పకవీయము. అప్పకవి అప్పకవీయము. అప్పకవి అప్పకవీయము. అప్పయ్య దీక్షితులు. అప్పయ్య దీక్షితులు కువలయానందము. కువలయానందము. నెక్స్ట్ రుయ్యకుడు అలంకార సర్వస్వము. అలంకార సర్వస్వము. నెక్స్ట్ విశ్వేశ్వర పండితుడు. విశ్వేశ్వర పండితుడు అలంకార కౌస్తుభము. అలంకార కౌస్తుభము చూడండి. ఇవి ఒక లింక్గా పెట్టుకోండి. అప్పకవి అప్పకవీయం. అప్ప అప్పకవీయము. అప్పయ్య దీక్షితులు కువలయానందము. రుయ్యకుడు అలంకార సర్వస్వము. విశ్వేశ్వర పండితుడు అలంకార కౌస్తుభము. మన టెక్స్ట్ బుక్లో 4 ఉన్నాయి, కొంచెం అదనంగా మనకు కంటెంట్లో ఒకసారి ఇస్తూ ఉంటారు కాబట్టి వాటితో లింక్ చేసి ఇక్కడ చెప్పడము జరిగిందండి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యాకరణ బోధన ఉద్దేశాలు. వ్యాకరణ బోధన ఉద్దేశాలు. వ్యాకరణ బోధన ఉద్దేశాలు. మరి వ్యాకరణ బోధన ఉద్దేశాలపైన రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు. పద్య బోధన ఉద్దేశాలు ఇంపార్టెంటు. పద్య బోధన ఉద్దేశాల తర్వాత ఉపవాచక బోధన ఉద్దేశాలు చాలా ఇంపార్టెంటు. దాని తర్వాత వ్యాకరణ బోధన ఉద్దేశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కొన్ని చూద్దాము. మరి వ్యాకరణ బోధన ఉద్దేశాల్లో ముందుగా ఈ వ్యాకరణ బోధన ఉద్దేశాల్లో వ్యాకరణాన్ని అధ్యయనం చేయడం ద్వారా, వ్యాకరణాన్ని అధ్యయనం చేయడం ద్వారా వ్యాకరణ బోధన ఉద్దేశాలు. ఈ వ్యాకరణ బోధన ఉద్దేశాలు చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా వ్యాకరణ అధ్యయనం ద్వారా, వ్యాకరణం అధ్యయనం ద్వారా భాషా జ్ఞానాభివృద్ధిని పొందడం. భాషా అధ్యయనం యొక్క వ్యాకరణ అధ్యయనం ద్వారా ఏం పెంపొందాలి? భాషా జ్ఞానాభివృద్ధిని పొందడం చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాకరణాన్ని అధ్యయనించడం ఏం పెంపొందించుకోవాలి? భాషా జ్ఞానాభివృద్ధిని పెంపొందించుకోవాలి. నెక్స్ట్ అండి, పద నిర్మాణ స్వరూప స్వభావాలను, పద నిర్మాణ స్వరూప స్వభావాలను పెంపొందించుకోవడం. అంటే పదాలు ఎలా ఏర్పడతాయి, వాటి స్వరూప స్వభావాలు ఏమిటి,
అన్నీ కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ అండి, వాక్య నిర్మాణ స్వరూప స్వభావాలను తెలుసుకోవడం. వాక్యాలు ఎలా నిర్మించబడతాయి, వాటి స్వరూప స్వభావం ముందు రాసి మళ్ళీ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ అండి, పద వాక్య సమ్మేళన రీతులను తెలుసుకొని వివరించడం. చూడండి, ఆర్డర్లో చెప్పాను. చూడండి, వ్యాకరణ అధ్యయనం ద్వారా ఏం డెవలప్ చేసుకోవాలి? భాషా జ్ఞానాభివృద్ధిని అభివృద్ధి చేసుకోవాలి, భాషా జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత చూడండి, పద నిర్మాణ స్వరూప స్వభావాలు, పదాలు ఎలా ఏర్పడతాయి, వాటికి అర్థాలు ఎలా ఏర్పడతాయి. తర్వాత ఏం చెప్పాను? వాక్యం చెప్పాను, వాక్య నిర్మాణం, కర్త కర్మ క్రియ. ఈసారి ఈ రెండు కలిపాను. చూడండి, పద వాక్య సమ్మేళనం అంటే పదాలు వాక్యాలు కలిసి అవి ఎలా ఏర్పడతాయి, పదాలు వాక్యాలుగా ఎలా రూపాంతరం చెందుతాయి, ఇవన్నీ కూడా మనం వ్యాకరణ బోధన ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి, దోషరహిత భావ ప్రకటనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. దోషరహిత భావ ప్రకటనా సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవడం. దోషరహితంగా ఆ భావాలను ఎలా ప్రకటించాలి, అల్పప్రాణం మహాప్రాణం ఎలా పలకాలి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి, ప్రాచీన ఆధునిక భాషా రూపాలను గురించి తెలుసుకోవడం. ప్రాచీన ఆధునిక భాషా రూపాల గురించి తెలుసుకోవడం అంటే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఉన్న భాషా రూపాలు, ఈ ప్రాచీన భాషలో ఉన్న పదాలు, ఈ ఆధునిక భాషలో ఉన్న ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అండి, వ్యాకరణ అధ్యయనంలో ఆసక్తిని పెంపొందించడం. వ్యాకరణ అధ్యయనం పట్ల ఆసక్తిని కలిగి ఉండడం అంటే వ్యాకరణాన్ని చదవడంలో అబ్బాయి వ్యాకరణం కష్టం అని, వ్యాకరణ అధ్యయనం పట్ల ఆసక్తిని కలిగి ఉండడం. ఇంకా ఉన్నాయి పాయింట్స్, తర్వాత తెలుసుకుని మరొకసారి చూడండి. వ్యాకరణాన్ని అధ్యయనించడం మన భాషని డెవలప్ చేసుకోవాలా. సింపుల్, పదము వాక్యము, మళ్ళీ ఈ రెండు కలిపేయండి, పదము వాక్యం, ఆ పద వాక్యము. తర్వాత దోషరహిత భావ ప్రకటనా శక్తి. నెక్స్ట్ రచనా సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవడం. ప్రాచీన ఆధునిక భాషా రూపాలు, ఆ కాలాంతరంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ కూడా. వ్యాకరణ అధ్యయనం పట్ల ఆసక్తిని పెంపొందించడము. ఓకే, నెక్స్ట్ అండి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడము. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటారండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. అలానే తార్కిక శక్తిని పెంపొందించుట, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడము, తార్కిక శక్తిని పెంపొందించడం అనేది ఏ బోధనలో ఉపయోగిస్తారంటే వ్యాకరణ బోధనలో ఉపయోగిస్తారు. కాబట్టి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుట, తార్కిక శక్తిని పెంపొందించుట అనేటువంటిది ఈ వ్యాకరణ బోధన ఉద్దేశాలు. నెక్స్ట్ అండి, మాండలిక భాషా పదాలు, మాండలిక భాషల మధ్య సోదర భాషల మధ్య అంటే భాషా కుటుంబాలు, సోదర భాషల మధ్య ఉన్నటువంటి భేదాలను తెలుసుకోవడం. మాండలిక భాషల మధ్య సోదర భాషల మధ్య ఉన్నటువంటి తేడాలను గమనించడం. ఉంటాయి కదా ప్రాంతీయ, ఇప్పుడు తెలంగాణలో ఒకలాగా మాట్లాడతారు, గోదావరి జిల్లాలో ఒకలాగా మాట్లాడతారు, రాయలసీమలో ఒకలాగా వ్యవహరిస్తారు, ఉత్తరాంధ్రలో ఇట్లా మాండలిక భాషలు సోదర భాషలు. మన తెలుగు సోదర భాషలు ఇవి తమిళం, కన్నడం, మలయాళం, ఇలా వీటన్నిటి మధ్య బంధాన్ని తెలుసుకోండి. నెక్స్ట్, ఒక భాషలో వచ్చినటువంటి ఆదాన ప్రధానాలను గురించి తెలుసుకోవడం. ఆదాన ప్రధానాలు కొన్ని మనం ఇతర భాషల నుంచి తీసుకొని వచ్చి ఉంటాం, మనం కొన్ని ఇతర భాషలకు ఇచ్చి ఉంటాం. ఇప్పుడు ఇడ్లీ, సాంబార్, వడ తమిళ భాషా పదాలు,
కంబారి, బొగత, బోగట్ట, ఒరియా భాషా పదాలు అవి మన తెలుగులోకి చేరిపిన ఇతర భాషల నుంచి కొన్ని ఆదానం, కొన్ని ప్రధానం, మనం కొన్ని ఇచ్చి ఉంటాం ఇతర భాషలకి. కాబట్టి ఒక భాషలో ఉన్నటువంటి వచ్చి చేరినవి కానీ ఇతర భాషలకు ఇచ్చినవి కానీ ఇలా ఆదాన ప్రధాన సాంప్రదాయం తెలియజేసేది కూడా వ్యాకరణ బోధన. అందుకే పద్య బోధన ఉద్దేశాలు, ఉపవాచక బోధన ఉద్దేశాలు, వ్యాకరణ బోధన ఉద్దేశాలు మీరు తప్పనిసరిగా బట్టిబట్టైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఇవి ఈ యొక్క వ్యాకరణ బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు. ఇంతకుముందు ఏం చెప్పాను చెప్పండి? వ్యాకరణ అధ్యయనం ద్వారా భాషాభివృద్ధి పొందడం, పదవాక్య, నెక్స్ట్ అదేవిధంగా మాండలిక భాషలు, సోదర భాషలు, తార్కిక శక్తి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడము, ఇవన్నీ కూడా దోషరహిత భావ ప్రకటన సామర్థ్యము, ఇవన్నీ కూడా పెంపొందించేది ఈ యొక్క వ్యాకరణ బోధన.